మీరు ఏ విధానంగా ఆలోచిస్తారో ఆ విధానంగా మీ జీవితం ఉంటుంది. కొంతమంది జనాలు ఉంటారు, సార్ మేము అందరికీ మంచి చేయాలనుకుంటాం సార్, కానీ మాకే చెడు జరుగుతుంది సార్, మాకేం జనాలు వచ్చి మోసం చేస్తున్నారు సార్, మేము నమ్మి మోసపోతున్నాం సార్. మై డియర్ ఫ్రెండ్స్, మనం కూడా మన లైఫ్లో కొన్ని పొజిషన్కి వెళ్ళాలంటే, కొన్ని అచీవ్ చేయాలంటే ఈ జనాల మాటలు కూడా పట్టించుకోకూడదు. Who we are to judge, who we are to give certificate when we don't have certificate. ఒక పొలిటీషియన్ ఉన్నాడు. ఆ పొలిటీషియన్ చుట్టుపక్కల కూడా ఎప్పుడు సార్ మీరు గ్రేట్ అనే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అతనికి అదే ఎక్కువ ఇష్టం. ఇంకో సైడ్ ఒక గురూజీ ఉన్నాడు, సంత్ మహాత్మా. అతనితోని ఎప్పుడు అతను చెప్పే మంచి థింగ్స్ విని ఆ మంచి థింగ్స్ ని అప్లై చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. వీళ్ళిద్దరు జర్నీ వేర్. ఇతనికేమో అప్రిసియేషన్ ఇష్టం, ఇతనికి మంచి చేయడం ఇష్టం. సో ఈ పొలిటీషియన్ కి ఎవరో చెప్పారనమాట, సార్ మీ విలేజ్ లో ఒక గురూజీ వచ్చారనమాట, అతను అందరికి మంచి చేస్తున్నాడు, చాలా బాగా అతని దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మేధావులు అయ్యి సక్సెస్ అవుతున్నారు. సో మీరు కూడా అతని దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోండి, సో దట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మీరు కూడా మంచిగా ఎలక్షన్ లో మెజారిటీతో గెలుస్తారు. అప్పుడు ఆ పొలిటీషియన్ అనుకున్నాడు అనమాట, అవును కదా మన దగ్గర అన్నున్నాయి, ఒకసారి పోయి బ్లెస్సింగ్ తీసుకుంటే అయిపోతుంది కదా. ఏ కార్యకర్తలారా తెలుసు కదా, గుంపులు ఉంటారు, బౌన్సర్లు ఉంటారు, గన్మ్యాన్లు ఉంటారు, వాళ్ళందరినీ వేసుకొని ఆ గురూజీ దగ్గరికి వెళ్ళారు. సో ఆశ్రమం దగ్గరికి చేరుకోగానే ఈ పొలిటీషియన్కి ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా ఉన్నాయన్నమాట. పొలిటీషియన్, బౌన్సర్స్, కార్యకర్తలు, ఇప్పుడు నేను లోపలికి వెళ్తుంటే ఆ గురూజీ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి గ్రేట్ లీడర్ చాయ్ తాగుతావా, కాఫీ తాగుతావా, నిమ్మకాయ రసం తాగుతావా అని వచ్చేసి తను అడుగుతాడు. చూడు నా పవర్, ఏ బౌన్సర్లనా ముంగడు వంటరా మీరు. పోయిన తర్వాత అక్కడ వెయిట్ చేస్తున్నాడు ఎవరు, పొలిటీషియన్. ఆ గురూజీ బయటికి రావట్లేదు, ఎందుకంటే ఆ గురూజీ అక్కడ ఆయన నమ్ముకొని వచ్చిన వాళ్ళకి ప్రవచనాలు చెప్తున్నాడు, మంచి విషయాలు చెప్తున్నాడు అనమాట. ఇతను బయట నిల్చున్నాడు, ఏంటి నాకు పొలిటీషియన్ రిసీవింగ్ ఏం లేదు, గ్రేట్ లీడర్ నేను రిసీవింగ్ ఏం లేదు అని లోపల నుంచి ఈగో అట్ అవుతుంది అనమాట. అండ్ అలానే వెయిట్ చేస్తాడు 10 minutes. దాని తర్వాత ఇతనే లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అందరు జనాలు కూర్చొని సీరియస్గా అతన్ని వింటున్నారు. ఎవ్వరు కూడా పొలిటీషియన్ వచ్చాడు రెస్పెక్ట్ ఆయన పైన ఫోకస్ చేస్తున్నారు, గురూజీ పైన. గురూజీ కూడా ప్రవచనాలు చెప్పుకుంటా ఆ పొలిటీషియన్ని చూశాడనమాట. చూసిన తర్వాత ఇట్లా కళ్ళతో చెప్పిండాను, వచ్చి కూర్చోండి అని. ఇప్పుడు ఆ పొలిటీషియన్కి ఇంకా ఈగో అట్టయింది, ఏంటి గ్రేట్ లీడర్, నియోజకవర్గంకే నేను గ్రేట్ లీడర్, అట్లాంటిది నన్ను వచ్చి జనాల మధ్యలో కూర్చోమంటాడా, ఎంత ధైర్యం. నేను కూర్చోను, ఆయననే నా దగ్గర కావాలి, నేను 10 నిమిషాలు ఇన్నే చుట్టా అని అన్నాడు. దాని తర్వాత ఈయన ప్రవచనాలు చెప్పడం పైన ఫోకస్ ఉంది, జనాల జీవితంలో వాల్యూ యాడ్ చేయడం పైన ఇతనికి ఫోకస్ ఉంది. ఆయన నిల్చున్నాడా కూర్చున్నాడా ఆయన పట్టించుకోలేడు అనమాట. ఆయన అట్లనే కంటిన్యూ చేస్తున్నాడు. ఆయన లోపల నుంచి ఫైర్ వస్తుంది అనమాట. 10 నిమిషాలు అయిన తర్వాత అతను ఏం చేశాడు, జనాల మధ్యలో వచ్చి ముంగడు వచ్చి కూర్చున్నాడు అనమాట. ఎందుకు, అట్లీస్ట్ అప్పుడన్నా నన్ను లేచి దండ పెడతాడు. వచ్చి కూర్చున్న తర్వాత అయినా కూడా గురూజీ ఫోకస్ లేదు. గురూజీకి ఒకటే ఉందన్నమాట, ప్రవచనం ఏదైతే ఫ్లోలో ఉందో ఆ ఫ్లోని కంటిన్యూ చేయాలని చెప్పేసి. ఈయనకి ఇంకా కోపం వస్తుంది. నేను వచ్చి ముంగడ కూర్చున్నా అయినా కూడా నన్ను పట్టించుకుంటలేడు, అయినా కూడా నన్ను పలకరిస్తలేడు, అయినా కూడా నన్ను స్టేజ్ పనికి పిలుస్తలేడు. ఎంత ధైర్యం చెప్తా అని లోపల ఫీలింగ్ వస్తుంది. కానీ గురూజీకి మాత్రం ఒకటే ఫోకస్ ఉంది, జనాల జీవితంలో వాల్యూ యాడ్ చేయాలి, జనాలకి సంథింగ్ చేంజ్ చేయాలని చెప్పేసి. ఇతనికేమో ఈగో ఒకటే నడుస్తుంది. మొత్తం కూడా యుద్ధం నడుస్తుంది అనమాట. కానీ యుద్ధం ఇతనికి లేదు, యుద్ధం అక్కడ ఉందన్నమాట. సో దాని తర్వాత ఫైనల్గా ప్రవచనం అనేది ఫినిష్ అయింది. అంటే ఒక బ్రేక్ లాంటిది ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ పొలిటీషియన్ దగ్గరకు వచ్చి, ఏ గురూజీ ఏంటి నీ సంగతి ఏంటి, ఉండాలనుకుంటున్నావా పోవాలనుకుంటున్నావా, ఏదో గురూజీ బ్లెస్సింగ్ తీసుకుందామని ఇక్కడ వస్తే నన్నే వెయిట్ చేపిస్తావా, నన్నే జనాల మధ్యలో కూర్చోబెట్టిస్తావా
మర్యాదగా సారీ అడుగు, నన్ను క్షమించొద్దేస్తా. లేదంటే 10 రోజుల నీ ఆశ్రమం ఇక్కడి నుంచి అన్ని కూడా ఖాళీ చేపిచ్చేస్తా. అంత పవర్ నాకుంది. సారీ అడుగు బాబు. సారీ నేను నీకు అడగడం ఎందుకు, అండ్ నువ్వు నాకు కూడా ఎప్పటి రోజున సారీ చెప్పడం ఎందుకు? నువ్వు చాలా మంచి పర్సన్, హంబుల్ పర్సన్, గ్రేట్ లీడర్. నువ్వు ఏదో ఆవశ్యంలో కొంచెం 2 మాటలు మాట్లాడుతున్నావు. ఇట్స్ ఓకే, వదిలేసే కదా. నువ్వు గ్రేట్ పర్సన్ అని నేను కూడా విన్నా. నేను ఒక పని చేయి. ఇక్కడ ప్రవచనాలు ఇంతమంది జనాలు నమ్ముకొని వచ్చారు కదా, కొంచెం బిజీ ఉన్నా. ఒక పని చేయి, నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పు, ఇద్దరం మళ్ళీ కూర్చొని ఎప్పుడన్నా మాట్లాడుకుందాం, ఓకే? అప్పటి వరకు కోపం ఉన్న పర్సన్ కి సడన్ గా ఈ గురుజీ నువ్వు హంబుల్ పర్సన్, నువ్వు మంచి పర్సన్ ఇలాంటివన్నీ చెప్పంగానే ఇమీడియట్ గా పొలిటీషియన్ కి నేను హంబుల్ పర్సన్, గ్రేట్ పర్సన్ అని 2 మాటలు పొంగిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇక వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫాదర్తో చెప్తుంటే, డాడీ ఏం జరిగిందో తెలుసా? నేను ఒక గురుజీ దగ్గరికి వెళ్ళాను, ఆయనకి నేను ఈ మాటలు అన్నాను, కానీ ఆయన మాత్రం నాకు ఈ మాటలు అన్నాడు, హంబుల్ పర్సన్, ఆ పర్సన్, ఈ పర్సన్. అప్పుడు వాళ్ళ డాడీ ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయనకు చాలా పెద్ద రియలైజ్ అయ్యారు, బాబు నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తావు. నువ్వు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి నిన్ను ఖాళీ చెప్పిచ్చేస్తా, నీకు అది చెప్పిచ్చేస్తా, నా పవర్ ఏందో చూపించేస్తా, అది చెప్పిచ్చేస్తా అని నువ్వు అన్నావు. ఎందుకు తెలుసా? అది నీ క్యారెక్టర్. అంటే నీ క్యారెక్టర్ని నువ్వు అక్కడ ప్రజెంట్ చేసావు. నువ్వు అంత చేసినాక కూడా ఆ గురుజీ నిన్ను పొగిడాడు, నీ లోపల మంచి చూశాడు కదా, అది ఆయన క్యారెక్టర్. ఇక్కడ గెలిచింది ఆయన, నువ్వు ఓడిపోయి వచ్చావు, అది నీకు అర్థమైతే లేదు. సో మన జీవితంలో కూడా ఎప్పుడే కానీ పవర్ చూపిస్తా, అది చూపిస్తా, ఇది చూపిస్తా అని చెప్పేసి పోకండి. ఎందుకంటే మీరు ఏదైతే మాట్లాడతాడో ఆపోజిట్ పర్సన్ గురించి, వాళ్ళు లేనప్పుడు, వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళ గురించి చెడన్నా మంచైనా, దట్స్ యువర్ క్యారెక్టర్. అరే నువ్వు ఎందుకు ఇలా చేసావు సార్, నన్ను ఎందుకు ఇలా మోసం చేసావురా, నీకేమైనా అర్థమవుతుందా, అర్థమైతలేదా, మొన్న ఎందుకు ఇలా అన్నావురా అని నువ్వేవైతే అంటున్నావు కదా, దట్స్ యువర్ క్యారెక్టర్. యు ఆర్ రిప్రజెంటింగ్ యువర్ క్యారెక్టర్ టువర్డ్స్ అదర్స్. డోంట్ చేంజ్ యువర్ ఒరిజినాలిటీ బేస్డ్ ఆన్ యువర్ వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ అ ప్రజెంట్. మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, మీ బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, మీ జీవితంలో ఎవరైతే మీరు హర్ట్ చేస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే హర్ట్ చేస్తున్నారు, ఎవరైతే మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మళ్ళీ తిరిగి మోసమో, హట్టో, నెగిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ మాటలు చేయకండి. ఎందుకు తెలుసా? అది వాళ్ళ స్వభావం, అది వాళ్ళ పని చేశారు. నీ స్వభావం, నీ పని చేయి మంచి, సో దట్ అది ఎలా ఎక్స్చేంజ్ అవుతుందో చూడండి. So don't change your originality from today onwards.